వైస్ చైర్మన్ బాధ్యతలే నెరవేర్చినట్టి నాయకుడే, కష్టించే శ్రామికుడే, పేద ప్రజల కొరకే ఆలోచించే సేవకుడే, అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంటాడే. కార్యకర్తలే ప్రాణమంటూ తను ప్రేమను చూపిస్తాడే, పేద ప్రజల కష్టాలు తీర్చి తను అండగా నిలబడతాడే. వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే, వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే, వేముల ప్రశాంత్ రెడ్డి. నేను ఓగా నిత్యానందను నేను గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి రెండవసారి వేముల ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పూలమాల మరియు శాల్వాతో మరి రెండవసారి మోటార్ సింహాసనాన్ని కైవరించిన సన్మానంతో సత్కరిస్తున్నారు. మేడం శ్రీనివాస్ అనే నేను గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పూలమార్ల ధారణ మరియు శాల్వాతో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వారికి కూడా మరి గ్రామ ఉప సర్పంచ్గా అయినటువంటి సామ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా తిరుమల మేడం గారు కూడా పూలధారణ చేస్తున్నారు. అదేవిధంగా సెక్రటరీ సైఫుద్దీన్ అలీ గారు కూడా శాల్వా సన్మానోత్సవం చేస్తున్నారు. మరి సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు
నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సన్మానము మరియు నిత్యానంద గారి సహధర్మచారిణి సోనియా గారి మీదుగా పూలవారణ, అదేవిధంగా ఒడ్నాల శశాంక్ గారికి కూడా విపిఆర్ చేతుల మీదుగా సన్మాన మహోత్సవ కార్యక్రమం, అదేవిధంగా సోనియా చేతుల మీదుగా ధనయాన చేతుల మీదుగా పూలవారణ, అదేవిధంగా దోన్పాల్ కావ్య గారికి కూడా ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శాల్వా సన్మానం, శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శాల్వా సన్మానం, అదేవిధంగా దండు లత గారికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శాల్వా సన్మానం, గారు పప్పి రమేష్ గారికి కూడా శాల్వాతో సన్మానం. అదే వరుసలో మరి మొదటి వార్డు మరి మడమ తిప్పని నాయకురాలు శ్రీ లింగపురం లక్ష్మి గారికి అంటే వారు ఎటువంటి వారికి అటువంటి వారు, అందుకనే ఆ విధంగా రావడం జరిగింది. మంచి వారికి మంచి, చెడ్డటువంటి ఏది తప్పుగా లేదు. అదేవిధంగా కస్బా విజయలక్ష్మి గారికి కూడా శాల్వాతో సన్మానం. మేడం గారు యునానిమస్ గా ఎన్నుకోవడం జరిగింది సార్. ప్రశాంత్ రెడ్డి గారు సబ్బని బాగా పూలమాల ధారణ, అదేవిధంగా గడ్డం భోజేందర్ గారు నూతన వార్డ్ మెంబర్, వారు మీ వారు ఇక్కడ నూతన పదవి సగాలు చేస్తున్నారు. చెప్పండి, ఎటువంటి పక్షపాతము ఎటువంటి భయం నిస్వార్థంగా మరి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుచున్నాము. మోర్తాడ్ గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు ఉప సర్పంచ్ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చినటువంటి మోర్తాడ్ గ్రామ ప్రజలందరికీ, అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులకు, వివిధ పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, మోర్తాడ్ గ్రామ పంచాయతీ సిబ్బందికి, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మోర్తాడ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి భోగా ఆనంద్ గారికి, అట్లాగే ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి సామ సీను గారికి, అట్లాగే పాలకవర్గ సభ్యులుగా వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి లింగాపురం లక్ష్మి గారికి, మార్క చిన్నప్రసాద్ గారికి, లింగాల రమేష్ గౌడ్ గారికి, సబ్బని భాగ్యలక్ష్మి గారికి, గడ్డం భోజేందర్ గారికి, ఒడ్నాల శశాంక్ గారికి, ఎండి తోషిఫ్ గారికి, మహమ్మద్ అయూబ్ గారికి, కస్ప విజయలక్ష్మి గారికి, దోన్పాల్ కావ్య గారికి, సోమ గౌతమి గారికి, కాసర్ల కావేరి గారికి, దండు లత గారికి, దేవల్ల గణేష్ గారికి, పాటి ఘనసాయి గారికి, వీరందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా మీ అందరికి కూడా నా అభినందనలు, నా ఆశీస్సులు. ఇవాళ మోర్తాడ్ గ్రామ సర్పంచ్గా ఆనంద్ గారిని భారీ మెజార్టీతో గ్రామ ప్రజలు ఎన్నుకున్నందుకు వారందరికీ కూడా, మోర్తాడ్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకందరికి కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నా, మోర్తాడ్ ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించినారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధే మీ ధ్యేయంగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను సూచిస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా గ్రామంలో అభివృద్ధి జరగాలి. నేను ఎంచుకున్న పంతా కూడా
2014లో నేను ఎమ్మెల్యే అయిన మొదటి నుంచి కూడా నేను ఎంచుకున్న పంతా కూడా అదే. ఎన్నికలప్పుడే రాజకీయాలు, పార్టీలు. ఎన్నికల తర్వాత అందరూ ఒకటే. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను పెద్దన్న లాంటి వాడిని. అటు ఓటు వేసిర్రా, ఓటు వేయలేదా సంబంధం లేకుండా నేను పనిచేసుకుంటూ పోయినా. అందుకే నన్ను 3వసారి కూడా బాల్కొండ ప్రజలు నన్ను దీవించినారు. మీరు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి. ఇక్కడున్న వార్డు మెంబర్లలో వివిధ పార్టీలకు చెందిన వారు ఉండవచ్చు. అయినా సరే మీరంతా ఒక టీం ఇవ్వాలి. మేము బయట వాళ్ళమే, ఎమ్మెల్యే బయట అయినా ఇప్పుడు మీకు మీ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మీరంతా ఒక టీం. ఇప్పుడు మీ టీము గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి. మీరు కలిసికట్టుగా ఉండాలి. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు రావద్దు. ఎందుకంటే మీ మధ్యలో పొరపచ్చాలు వస్తే, మీ మధ్య భేదాభిప్రాయాలు వస్తే గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే ఇవాళ మోర్తాడ్ గ్రామ ప్రజలు ఆనంద్ గారి మీద, వారి యొక్క టీం మీద చాలా నమ్మకం పెట్టుకొని మంచి మెజారిటీ ఇచ్చినారు. నేను సర్పంచ్నైనా, నేను ఉప సర్పంచ్నైనా, నేను వార్డు మెంబర్నైనా, నేను ఒక పదవిలో ఉన్నా అనే గర్వం ఎక్కడ కూడా కనిపించద్దు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మోర్తాడ్ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతగా భావించాలి. తలలో నాలుకల అందరు మధ్యలో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీకు మంచి పేరు వస్తే మీ ఎమ్మెల్యేగా నాకు మంచి పేరు వచ్చినట్టే. మీకు చెడ్డ పేరు వస్తే మీ ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వచ్చినట్టే. కాబట్టి తలలో నాలుకలా ఉండండి. గ్రామ ప్రజలు సర్పంచ్ గారి నుంచో, ఉప సర్పంచ్ నుంచో, వార్డు సభ్యుల నుంచో కోట్ల రూపాయల అభివృద్ధి ఆశించరు. అభివృద్ధి అనేది ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వం చేయాల్సిన పని. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మీ నుంచి ఏం ఆశిస్తారు? రోజు అందుబాటులో ఉండాలని ఆశిస్తారు మీ గ్రామ ప్రజలు. ఫోన్ చేస్తే పలకాలి. చిన్న చిన్న పనులు ఉంటాయి, శానిటేషన్ పనులు ఉంటాయి, శుభ్రంగా ఉంచడం, రోడ్డు శుభ్రం ఉంచడం, మోరీలు శుభ్రంగా ఉంచడం, లైట్లు పోతే లైట్లు వేపియడం, ఇవన్నీ రెగ్యులర్గా పట్టించుకోండి. ఏ వార్డు కావాడు మెంబరు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మీ నుంచి ఇదే ఆశిస్తారు. మీ నుంచి ఎక్కువ ఏదో మీరు కోట్లాది రూపాయల నిధులు తెచ్చి పనిచేయాలని ఆశించరు. గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి మీరు వాళ్ళ మధ్యలో ఉండటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోండి. డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, కానీ మీరు పక్కన ఉంటే వాళ్ళకు ధైర్యం. మా సర్పంచ్ గారు మా పక్కన ఉన్నారు, మా ఉప సర్పంచ్ మా పక్కన ఉన్నారు, మా వార్డు సర్పంచ్ మా పక్కన ఉన్నారనే ధైర్యం. ఏదైనా మండల ఆఫీస్లో పని ఉంటే వాళ్ళకి అప్లికేషన్ నింపడం రాదు పాపం, వాళ్ళకి మాట్లాడడం కూడా రాదు. కూడా వెళ్ళండి, దగ్గరే కాబట్టి కూడా మీరు పోయి పక్కన నిలబడి ఆఫీసర్తో మాట్లాడి పని అయ్యేటట్టు చూడండి. లేదు ఇంకేదన్నా మీకు సమస్య కనిపిస్తే నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను తహసీల్దార్ గారితో, ఎండిఓ గారితో. కానీ మీరు వాళ్ళ పక్కన ఉండాలి, అదే ఇంపార్టెంట్. అదే వాళ్ళు కోరుకుంటారు. మాకు తోడున్నారు అన్న మీ భరోసా మీరు మీ ప్రజలకు కల్పించాలి. కల్పిస్తే మీ 10 కాలాల పాటు మీకు మంచి పేరు ఉంటుంది, మిమ్మల్ని కాపాడుకుంటారు. మీకు మంచి పేరు వస్తే నాకు మంచి పేరు వచ్చినట్టే. ప్రశాంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి మంచి పేరు తెచ్చుకుంటే ప్రశాంత్ రెడ్డికి మంచి పేరు వచ్చినట్టే. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు అహంభావానికి పోకుండా ఎంత ఎదిగితే అంత తలొగ్గి ఉండాలి, ఎంత పదవి వస్తే అంత తలొగ్గి ఉండాలి. మీరు అహంభావానికి పోకుండా సాధారణ వ్యక్తిలాగానే ముందట ఆనంద్ ఎట్లున్నాయో ఇప్పుడు కూడా ఆనంద్ గట్టనే ఉండాలి. ముందట సామసీన్ ఎట్లుండాలో ఇప్పుడు కూడా గట్టనే ఉండాలి. సామసీన్ ఉంటే మంచి పేరు వస్తుంది. సరే రాబోయే రోజుల్లో రాజకీయాలు, పదవులు వస్తాయి పోతాయి, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పేరు మాత్రం ఉంటుంది, అది ఎప్పటికీ పేరెట్టు పోదు. అరే మంచి ఆయన ఉన్నారన్న పేరు తెచ్చుకోవడానికి మీకు మంచి అవకాశం మోర్తాడ్ ప్రజలు మీకు ఇచ్చినారు. ఎందుకంటే నేను ఆనంద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. పోయినసారి వారి వైఫ్ ఉండే సర్పంచ్గా,
ఈసారి మళ్ళీ రెండవసారి కూడా అదే కుటుంబం నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్గా జరగదు అట్లా. నేను సర్పంచ్ నిలబడతానంటే నేను రెండవసారి అంటే కష్టమవుతుంది ఆనందం నేనే అన్నా. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ తోటే మనసులో పెట్టుకొని ఉంటారు గ్రామాల్లో. సో రెండవసారి నెగ్గడం అనేది కష్టమైన పని, కానీ ఆ పని రెండవసారి నెగ్గి చూపించిండు ఆనంద్. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇదే పంతాలో మంచి పేరుని ఇట్లాగే కొనసాగించుకుంటూ మీలో ఎవరికి కూడా గర్వం పోకుండా, మీరు కూడా వార్డు మెంబర్గా రెండోసారి గెలిచినావు గౌస్, నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఇట్లా మంచి పేరు తెచ్చుకోవడమే ముఖ్యమైన పని, తలలో నాలుకలో ఉండడమే ముఖ్యమైన పని. అట్లా మీరు ముందుకు సాగాలని, మోర్తాడ్ గ్రామం మీ టీం ఆధ్వర్యంలో అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అన్న గారు, మా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు, మండల స్థాయి ఆఫీసర్లు, సెక్రటరీ, నాతో పాటు ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు మెంబర్ సభ్యులు, నా ప్రచారంలో నా గెలుపును గుర్తించి కష్టపడి నా ఎంబట ఉండి ప్రతి ఒక్కరు నాకు పనిచేసిన పేరు పేరున వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాపి వందనాలు. గతంలో గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నాడు మంత్రి అన్నగారు మన గ్రామానికి ఇచ్చిన ప్రాధాన్యత అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. చెత్త సేకరణకు 2 ట్రాక్టర్లు జరిగింది. అట్లనే పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం, హరితహారము, బ్రిడ్జిల నిర్మాణము, సుమారుగా 8,000 మీటర్ల సీసీ రోడ్లు, 7,500 సీసీ డ్రైన్స్ కట్టడం జరిగింది. అట్లనే 75 కల్వర్టర్లు కూడా కట్టడం జరిగింది. మళ్ళీ రోడ్ల విస్తరణలో అట్లనే అన్ని సౌకర్యాలతో కూడిన 2 BHK కాలనీ నిర్మించడం జరిగింది. అట్లనే మన ఊరు మనబడి లో భాగంగా కిచెన్ షెడ్ మళ్ళీ ఏం జరిగింది. ఇక ముందు మీరు ఎవరైనా సరే నా ముందుకు వచ్చి ఏదైనా అభివృద్ధి పనుల్లో అడిగితే ఖచ్చితంగా నాతో అయిన వరకు కృషి చేస్తూ మా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఆ పనులు కూడా చేపిస్తానని కోరుతున్నాను. మీరందరూ నన్ను గెలిపించినందుకు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు నా పైన ఉన్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ప్రజలు మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేటి రోజు వార్డు మెంబర్గా గెలిచిన